సాటైన స్థలములను సేదు మాటలను భారములుగా సంధించుతారు. వారి భయములు లేక అకస్మాత్తుగా ఎవరిని భయపడాలి? ఇప్పుడు ఎవరు భయపడాలి? మనిషికి భయపడాలా? దేవునికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఆయన ఇష్టలుగా మనం వెళ్ళాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువును భయపడాలి. మరి ఒకరు మనం భయపడకూడదు. యేసుక్రీస్తు ప్రభువును భయపడుతూనే ఆయన కొరకు మనం చేస్తూనే ఆయన కొరకు నడుస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తున్నారా దేవుని కొరకు మనము బ్రతికే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రోజు నా ప్రియమైన మిత్రులారా, దేవుని సన్నిధి అనగానే మనం ఏం చేస్తున్నాం? దూరంగా ఉంటున్నాం. ఇంకోటి రెండో మాట ఏంటంటే దేవుని పని గురించి మనము ఎంతైనా మనము పరిగెత్తే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని పని అనగానే మనము శ్రద్ధగా తీసుకొని నడవాలి. దేవుని స్తోత్రం. అంటే నేను దేవుని పని కదా, వెళ్ళంతే వెళ్ళాను, నీ వెళ్ళే అది ఒకటినా ఇంకా ఉన్నారు మొదలండి. మీరు అందరూ దేవుని పని చేయాలి. ఆయన పరిచయం చేయాలి. మందిరం తుడవాలి, ఇంకా అనేక పనులు మనం చేయాలి. తుక్కులు తుడవాలి. దేవుని మందిరాన్ని మనం పరిచయం చేస్తే దేవుడు ఉన్నంత స్థాయిలో దేవుడు ఆయన ఎక్కిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆ రీతిగా ఉండాలి. దేవుని సేవకుడికి మనం వెళ్ళాలి, సపోర్ట్గా నిలబడాలి. దైవ సేవకుడికి మనం సపోర్ట్గా నిలబడాలి. సంఘానికి మనము ఒక రీతిగా నడిచే వరకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎక్కడ వేసినా గొంగల మీద మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. మనం ఎక్కడ వేసిన కొన్ని అక్కడ ఉండకూడదు. మనం సాహసగతనే మనం నడవాలి. ప్రేమ మిత్రులారా, ఎందుకంటే నీ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని పరిచయం చేయాలి. దేవుని పరిచయం చేయాలి. దేవుని సేవకుడు చెప్పిన మాట మనం లోబడాలి. మనం వినాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రేమ మిత్రులారా, దేవుని సేవకుడికి గౌరవించడం లేదు, దేవుని సేవకుడికి ప్రేమించడం లేదు, దైవజనుడికి చిన్న చూపుగానే నడుస్తున్నారు. దేవుని స్తోత్రం. మనం చాలా ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మనము తగ్గించుకుని నడుచుకున్న భాగ్యమును ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని సేవకుడికి సపోర్టుగా నిలబడేవారిగా ఉండాలి. దేవుని పరిచర్యకు దేవుని సేవకులకి మనము అండగా ఉండేవారిగా ఉండాలి. మనం దూరంగా ఉండడానికి మనము ఎంత మాత్రము ఇష్టము కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనము ఎప్పుడైతే దేవుని సేవకుడికి మనము దగ్గరగా ఉంటూ ఆయన చెప్పిన ప్రతి పని చేస్తే మనకు ఆశీర్వాదము, దీవెన. దేవుని స్తోత్రం. అయ్యగారు చెప్తున్నారులే, వాడు చేస్తాడు అయ్యగారు పని, నేను చేయ మందిరం పని వాడు చేస్తాడు మందిరం పని, నేను తిరిగి వెళ్ళిపోతాను. లేదు అలాంటి వెళ్తున్నాను. నేను తుడుసు, నీ తుడుసు పిల్ల, నీ తుడుసు పిల్ల, నీ తుడుసు మందిరమే కదా, నేను ఉండాలా? నో మనిషి. మనం అందరం ఆయన పని చేయాలి. ఆయన పని చేయగలన్నాం. ఆయన పని చేసేవాడిగానే ఉండాలి. దైవజనుడు చెప్పిన ప్రతి మాట కూడా లోబడి మనం వినేవారిగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయనకి రెచ్చిపోయి మనం ఎదుర్కొంటున్నాం నడవడానికి అది కరెక్ట్ కాదు, అది ఇష్టం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 పెన్నెలతో అలాగే రాసుకుంటారేంట, నీకు ఇచ్చిన పాపమే రాసేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీరు ఆ పెన్నెల్స్ చైతీగా పక్కన పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు కుదురు ఉండాలి. ఏదైనా వాళ్ళు దయచేసి ఎదురుండే కూర్చున్నారు. మళ్ళీ ఏదో పాస్టర్ వల్ల ఉంటా. దేవుని స్తోత్రం. దేవుడు మానవుతో వారిని కొట్టును, వారు అకస్మాత్తుగా గాయపరచబడతారు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి
వారికే కారణము. ఉమ్, వారిని చుట్టువారందరూ ఉమ్, తల ఉంచుతురు. ఉమ్, మనుషులందరూ భయము కలిగి ఉమ్. దేవుని కార్యములు తెలియజేయుదురు. దేవుని కార్యాలు తెలియజేయుచును. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఒక కార్యం మనకి చేశాడు, దేవుడు మనకు అద్భుతమైన కార్యం చేశాడు. అవతల వ్యక్తులను మనం ఏం చేయాలండి? ప్రభు కొరకు బయలుపరిచి ఆయన మనకి చేసిన కార్యం వారికి మనం చెప్పాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళు మారుమోక్ష పొందబడతారు, వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించబడతారు. దేవుని స్తోత్రం. నీ ఒక్కడిన మాటే కాదు, నీ ఒక్కడ మాటే కాదు, అవతల బిడ్డలు కూడా మార్చేవారి దేవుని స్తోత్రం కలుగుతారు. నీ ఒక్కదైనా వచ్చి ప్రభు సన్నిధిలో గంగలు కొట్టుకుంటున్నా వినడం కాదు, అవతల వ్యక్తుల్ని ప్రభు వైపు తిప్పాలి. మనం ఎప్పుడైతే ఆయన కార్యం చేస్తాడు ఆ నమ్మకాన్ని విశ్వాసంలో మనం చెప్తే అవతల వ్యక్తి కూడా వాళ్ళని ప్రభు వైపు తిప్పి, ప్రభుని నిజమైన దేవుడు, ఆయన నిజమైన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా నువ్వు పరిచర్యం చేస్తే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును పరిచయం చేస్తావో, యేసుక్రీస్తు గురించి సాక్ష్యంగా నిలబడుతున్నావో, యేసుక్రీస్తు గురించి నువ్వు ప్రభుని నువ్వు ఎప్పుడైతే ప్రభు కొరకు మనము జీవిస్తున్నావో, ప్రభు కొరకు నువ్వు బ్రతుకున్నంత కాలము, నువ్వు ఆయన పరలోకాన్ని చేర్చేంత వరకు నీవు ఎంతమందికి రక్షించావు, ఎంతమందికి ప్రభు వైపు తిప్పావు అని అడుగుతాడు. సమయంలో ప్రేమ నిమిత్తంగా దేవుని స్తోత్రం విన్నాను. నువ్వు కూడా పరలోకం వెళ్తే కాదు, నువ్వు కదా పరలోకం వెళ్తే కాదు, యూతుల బిడ్డలు కూడా పరలోకం చేర్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం గాక. నువ్వు కూడా పరలోకం వెళ్తే అవతల వ్యక్తి వారిని కూడా పరలోకం చేర్చి బిడ్డలుగా ఉండాలి. నువ్వు ఆయన చేసిన మేలు పట్టుకొని అవతల బిడ్డలు సువార్తను ప్రకటిస్తే నీ ఖచ్చితంగా ఆయన హృదయం మారుస్తాడు, ఆయన స్థలంపును మారుస్తాడు. ఖచ్చితంగా ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగా. నువ్వు సువార్త చేయడమే కాదు, నువ్వు ప్రార్థన కూడా చేస్తే అటువంటి మేలు, అటువంటి దీవెనకరంగా మార్చే అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నేను పరలోకానికి వెళ్తే నీ సరిపోద్ది, నీ పరలోకం వెళ్తే సరిపోద్దా? నీ అవతల వ్యక్తిని మార్చుకుంటే ఆటోమేటిక్గా దేవుడు ఆయన తీసుకెళ్ళవాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునగా. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించును, ఆయన శరణు వచ్చినాడు. యథార్థమైన హృదయము ఆయన, యథార్థమైన హృదయం కావాలి. ఏం కావాలి? యథార్థమైన హృదయము ఎవరికి కావాలి? యేసుక్రీస్తు వారికి. యథార్థంగా ఏ రీతిగా ఉంటున్నాము? యథార్థంగా నడుస్తున్నామా? యథార్థంగా నిలబడలేదా అని యేసుక్రీస్తు వారు బయలుపరుచుకుంటున్నాడు. ఈ హృదయం బయలుపరుచుకుంటున్నాడు. స్నేహితుల్లా, మనం యథార్థంగా బతికే వరకు ఉండాలి. యథార్థంగా బతుకుతున్నామా లేదా మన ఇష్టాసంగా మనం వెళుతున్నామా అది మనం గమనించుకోవాలి. యథార్థంగా ఉంటుంది మనం జీవించాలి, యథార్థంగా మనము కొనసాగాలి, యథార్థంగా మనము దేవునికి ఫలం ఇస్తామంటే అది ఇచ్చేయాలి. దేవునికి సమర్పిస్తున్నామా లేదా అది ఇచ్చేయాలి. నీ ఫేలు నువ్వు వాగ్దానం చేస్తున్నావా, నీ ఫేలు ఇచ్చేయాలి. నువ్వు మందిరానికి నువ్వు బలిపెట్టము చేయిస్తున్నావా, అది చేయించాలి. నువ్వు ఏది అనుకున్నావో అది ఖచ్చితంగా దేవుడిని నెరవేర్చబడినే ఉండాలి. కానీ నువ్వు చివరిగా ఉండడానికి వీలు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమ నిమిత్తులారా, అందుకనే ఈ రోజున నేను ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ, ఎన్నో మండలాలు తిరుగుతున్నాను, ఎన్నో కొన్ని లోపడైన ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నాను. నేను మందిరానికి మందిరానికి బాగా చూస్తాను. మందిరానికి వేలు ఉన్నాయా, లైటింగ్లు ఉన్నాయా, ఏమున్నాయా అని బాగా చూస్తాను. ఆ ఫేర్ లేకపోయాకో ఎన్ని పేర్లు పడతాయి బాగా చూస్తాను. చూసిన తర్వాత బాబు 4 పేర్లు 4 పేర్లు నేను ఇస్తాను బాబు, నేను అమౌంట్ ఇస్తాను, ఈ మధ్యలో ఫోన్ పే చేస్తాను.
ట్రయల్ అది. తర్వాత చూపులేట్లు లేకపోయింది, చూపులేట్లు అన్నారు బాబు నేను పలు రోజు వంకాయ చేస్తాను, ఆ రోజు నీకు చేయను చెప్పుకోండి అట్లా. నేను ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తున్నాను. అలా ఎన్నో అద్భుతాలు నేను దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను ఇస్తున్నాను, దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను ఆయన ఇస్తున్నాను. దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రేమికులారా, అనేక ప్రేమికులు అనేక గ్రామాలు తిరుగుతున్నాం, అనేక లోపడైన ప్రాంతాలు తిరుగుతున్నాం. మేము సువార్త ప్రతి నెల సువార్త కలుగుతూ ఉంటాం. ప్రతి నెల ప్రతి నెల కూడా 22, 23, 25 టీములు సుమారు నా వెనకాల ఉన్నాయి. దేవుని స్తోత్రం ఉన్నాయి. ఆ సువార్త వాళ్ళందరూ కూడా, ఆ సువార్త నడిపించే సావుకులందరూ కూడా నా మాట వింటారు. దేవుని స్తోత్రం ఆల్రెడీ పాస్టర్ తెలుసు, మేము ఎన్ని పెడతాము సువార్త వెళ్ళినట్టు నేను తెలుసు, బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక రోజు అంటా ఉన్నారు ఈయన అయ్యారు, చాలా చాలా రీతిగా నడుస్తున్నారు, చాలా మీరు ఒక్క రోజు ఖాళీ ఉండరు, సువార్తకి లేదా మీటింగ్స్కి లేదా ఎక్కడ కూటలకి ఎక్కడికి వెళ్తూ ఉంటారు అని చాలా చెప్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుడు ఆ రీతిగా నడిపిస్తూనే వెళ్తున్నాడు మాకు. దేవుని స్తోత్రం కలుగుగా.